విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 98. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఒక్కో అడుగు జై నాన్సీ వైపు వేస్తున్నాడు, కానీ అతని చూపులు మాత్రం నాన్సీ వెనుక నిలబడి ఉన్న మాయా మీదనే ఉన్నాయి. మాయా కళ్ళల్లో ముందులా కోపం కాకుండా చిరునవ్వు కనిపిస్తూ ఉంటే జై కన్ఫ్యూజ్డ్ ఫేస్తో నాన్సీ ముందు నిల్చుకొని, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు నాన్సీ? అయినా నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? నాన్సీ కన్నీళ్లు తుడుచుకుంటూ చిన్నగా నవ్వి, ఇందాకే వచ్చాను జై. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. నీకు ఆద్య లాంటి మంచి అమ్మాయి దొరికింది. డోంట్ మిస్ హర్. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ జై చేయి పట్టుకొని నవ్వుతూ చెప్తుంది. నాన్సీ మాటలు ఒకవైపు సంతోషాన్ని ఇస్తున్నా, తన వెనక నిలబడి నవ్వుతూ తన వైపే చూస్తూ ఉన్న మాయాని చూస్తుంటే జైకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎప్పుడు తను నాన్సీతో మాట్లాడినా నిప్పులు చెరిగే కళ్ళతో చూసే మాయా కళ్ళల్లో ఈరోజు కనిపిస్తున్న ఆ చిరునవ్వు ఎందుకు జైకి ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. నాన్సీ, నువ్వు మాయా కలిసి ఇక్కడికి ఎలా వచ్చారు? ఇద్దరు ఎక్కడ మీట్ అయ్యారు? నాన్సీ వెనక్కి తిరిగి మాయా వైపు చూస్తూ, హో అదా, నిజం చెప్పాలంటే నన్ను ఇక్కడికి మాయానే తీసుకొచ్చింది జై. నా మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చాక తెలిసింది నువ్వు ఇక్కడున్నావని. అప్పుడే మాయా కనిపించింది, నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని. అప్పుడే అక్కడికి వచ్చిన ఆద్యాను హక్ చేసుకుంటూ హాయ్ ఆద్య అంటూ నవ్వుతూ విష్ చేస్తుంది. మాయాకి నాన్సీ అంటే నచ్చదని తెలిసిన ఆద్య జై ఒకరినొకరు కళ్ళతోనే క్వశ్చన్ చేసుకుంటున్నా ఇద్దరిని చూసి అన్నయ్య అంటూ జై చేయి పట్టుకుంటుంది మాయా. మాయా అన్నయ్య అంటూ జై చేయి పట్టుకోగానే జై ముఖంలో కన్ఫ్యూజింగ్ మరింత పెరిగింది. ఆద్య కూడా ఆశ్చర్యంగా మాయా జైల వైపు అలా చూస్తూ ఉంటుంది. జై మాయా వైపు అయోమయంగా చూస్తూనే, మాయా ఏంటిదంతా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నాన్సీని నువ్వు ఇక్కడికి తీసుకురావడం ఏంటి? నాన్సీని చూడగానే నీ కళ్ళల్లో కనిపించే ఆ కోపం ఏమైంది? సడన్గా నీలో ఆ చేంజ్కి రీజన్ ఏంటి? మాయా చిన్నగా నవ్వి జై చేతిని వదిలి నాన్సీ వైపు నడుచుకుంటూ వెళ్ళి నాన్సీ చేతులు పట్టుకొని, అనయ్య ఐమ్ వెరీ సారీ. ఇన్నాళ్ళు నాన్సీని చూస్తే నేను ఎందుకు కోప్పడేదాన్నో నీకు బాగా తెలుసు కదా. నాన్సీ ఒకప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్, మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా ఉండేది. అలాంటిది తను మళ్ళీ నీ లైఫ్లోకి వస్తే ఎక్కడ నా వదిన లైఫ్ డిస్టర్బ్ అవుతుందో అని భయపడ్డాను. నాన్సీ నిన్ను నీ ఆనందాన్ని దూరం చేయడానికి వచ్చిందేమో అని తప్పుగా ఊహించుకున్నాను. మాయా, నీకు నాన్సీ అండ్ జై ఫ్రెండ్షిప్ గురించి చెప్పాను కదరా. మాయా ఆద్య వైపు చూస్తూ, అవును వదిన చెప్పావు, బట్ నువ్వు ఎంత చెప్పినా నా మనసులో ఎప్పుడూ అదే భయం ఉండేది. అందుకే నాన్సీ అన్నయ్యతో మాట్లాడినా నేను తట్టుకోలేకపోయేదాన్ని. కానీ ఈరోజు నాన్సీ తన మ్యారేజ్ ఇన్విటేషన్ పట్టుకుని ఇంటికి వచ్చినప్పుడు తన కళ్ళల్లో అన్నయ్య మీద ఎలాంటి ప్రేమ లేదని తెలిసింది. పైగా తను వేరే ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అవబోతుందని, మీ ఇద్దరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారని తెలిసి ఎంతలా సంతోషించిందో చూశాక నా తప్పు నాకు తెలిసింది. మాయా నాన్సీ వైపు తిరిగి కళ్ళల్లో నీళ్లు చూస్తూ, ఐఎమ్ సో సారీ నాన్సీ. నేను చాలా మాటలు అన్నాను అండ్ నీ క్యారెక్టర్ని అపార్థం చేసుకున్నాను. నువ్వు అన్నయ్య లైఫ్ని పాడు చేయడానికి వచ్చావు అనుకున్నాను, కానీ నువ్వు అన్నయ్య సంతోషాన్ని కోరుకుని ట్రూ ఫ్రెండ్ అని ఇన్నాళ్ళు గుర్తించలేకపోయాను. ప్లీజ్ నన్ను క్షమించు అంటున్న మాయా వైపు చిన్నగా నవ్వి, ఇందులో నువ్వు సారీ చెప్పడానికి ఏం లేదు మాయా. ఒక చెల్లిగా నీ అన్నయ్య లైఫ్ బాగుండాలని, జై మీ వదినతో హ్యాపీగా ఉండాలి అనుకోవడం తప్పులేదు. నీ ప్లేస్లో నేనున్నా ఎవరున్నా అలాగే ఆలోచిస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను అలాగే రియాక్ట్ అయ్యేదాన్నేమో. నా పాస్ట్ వల్ల ఆద్యకి జైకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని నేను జైకి దూరంగా ఉన్నాను. ఇప్పుడు నీ మనసులో ఉన్న డౌట్ క్లియర్ అయింది కదా, అంతే చాలు. నౌ వీఆర్ ఫ్రెండ్స్ ఓకే అంటున్న నాన్సీను మాయా సంతోషంగా హక్ చేసుకోవడం చూసి ఆద్య పెదాలు ఆనందంగా విచ్చుకుంటాయి. జై అక్కడే నిలబడి ఇదంతా చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. అతని మనసులో ఇన్నాళ్ళు ఉన్న ఒక పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించి మాయా తలపై నిమిరి, ఇన్నాళ్ళు ఈ విషయం మనసులో పెట్టుకుని అంతలా సఫర్ అవ్వాలా మాయా? నాతో ఒక మాట చెప్పుంటే బాగుండేది కదా. అయినా నాన్సీ ఎలాంటిదో నాకు తెలుసు. తను నా పాస్ట్ కావచ్చేమో, కానీ ఇప్పుడు నా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్నీ ఆద్య. ఆ మాత్రం నమ్మకం నీకు నా మీద ఉండాలి కదరా. మాయ తలదించుకొని, నీ మీద నమ్మకం ఉందన్నయ్యా, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నాకు తెలుసన్నయ్యా. వాళ్ళ నీడ్స్ కోసం నిన్ను ఏటీఎం మిషన్ లాగా యూజ్ చేసుకోవడం చూసి భరించలేకపోయాను. దట్టు ఆడపిల్లల మనసులు చాలా సెన్సిటివ్. చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు. వదిన ఏ రోజు నీ ముందు నీ గురించి ఏమీ అనకపోయినా లోపల ఎక్కడ బాధపడుతుందో అని నా అనుమానమే నన్ను ఇలా బిహేవ్ చేసేలా చేసింది. వదిన, నువ్వు కూడా నన్ను క్షమించు అంటున్న మాయాను దగ్గరకు తీసుకుని బుగ్గన ముద్దు పెడుతుంది ఆద్య.
నీకు నా మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు మాయా. ఇందులోనూ నాకు సారీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదంతా నువ్వు మన ఫ్యామిలీ బాగుండాలనే కదా చేసావు. అయినా జై గురించి నాకు బాగా తెలుసు. తను నన్ను ఎప్పటికీ బాధ పెట్టాడు అంటూ ఆద్య నాన్సీ వైపు చూస్తూ స్మైల్ ఇవ్వగానే నాన్సీ కూడా జైను అంతలా అర్థం చేసుకునే భార్య దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది. మొత్తానికి విలన్ అనుకున్న మాయా కాస్త ఇప్పుడు స్వీట్ సిస్టర్ అయిపోయింది. జై, నీకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు నిజంగా నువ్వు చాలా లక్కీ అంటున్న నాన్సీ మాటలకి జై నవ్వుతూ నాన్సీ తల నిమిరి, నీకు కూడా మనోజ్ ద్వారా మంచి ఫ్యామిలీ దొరుకుతుంది నాన్సీ. ఇంతకీ మనోజ్ ఎక్కడా? ఇక్కడే ఉన్నా సార్ అని కాల్ చేసి తమ వైపు నడుస్తూ ఉన్న మనోజ్ని చూసి జై నవ్వుతూ మనోజ్కి ఎదురుగా వెళ్ళి హక్ చేసుకుంటాడు. మనోజ్, వెడ్డింగ్ కార్డ్స్తో వచ్చి నిజంగా నాకు సర్ప్రైజ్ ఇచ్చావు. నాన్సీను మీ ఫ్యామిలీ నవ్వుతూ యాక్సెప్ట్ చేసిందని తెలిసి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? అసలు ఇదంతా ఎప్పుడు సెట్ అయింది? మనోజ్ నాన్సీ వైపు చూసి నవ్వుతూ, అంతా మీ బ్లెస్సింగ్ సార్. నిజానికి నేను నాన్సీను లవ్ చేస్తున్నప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి నాకేం తెలియదు. కానీ తను నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసే ముందు తన లైఫ్లో జరిగిన ప్రతి విషయాన్ని దాచకుండా నాతో చెప్పేసింది. మీ ఇద్దరి పాస్ట్ రిలేషన్ గురించి కూడా తనే ఫస్ట్ టైం నాకు చెప్పింది సార్. మనోజ్, నాన్సీ పాస్ట్ తెలిసి కూడా నువ్వు తనని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావంటే రియల్లీ గ్రేట్. కానీ నీ మనసులో ఎలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు కదా? మనోజ్ జై చేతులు పట్టుకొని, అస్సలు లేదు సార్. ఒకవేళ నాన్సీ పాస్ట్లో ఉంది వేరే ఎవరైనా అయ్యుంటే నేను ఆలోచించేవాడినేమో. కానీ అక్కడుంది జై సార్ అని తెలిసాక నా మనసులో ఉన్న చిన్న డౌట్ కూడా పటాపంచలైపోయింది. ఈ సొసైటీలో మీ క్యారెక్టర్ ఏంటో మీరేంటో నాకు బాగా తెలుసు సార్. మీలాంటి ఒక జెంటిల్మెన్ని ఇష్టపడిన అమ్మాయి ఖచ్చితంగా చాలా ప్యూర్గా ఉంటుందని నా ఫీలింగ్. నాన్సీ తన పాస్ట్ని దాచకుండా నాతో చెప్పినప్పుడే తన మీద నాకున్న రెస్పెక్ట్ 100 రెట్లు పెరిగింది సార్. ఒక అబద్ధం మీద బంధాన్ని స్టార్ట్ చేయడం కంటే నిజం చెప్పి నన్ను రిజెక్ట్ చేసినా పర్లేదు అనుకున్న తన హానెస్టీ నాకు బాగా నచ్చింది. తన గతంతో నాకేం పని సార్. నా ప్రజెంట్, నా ఫ్యూచర్ నాన్సీనే. మనోజ్ మాటలు వింటుంటే నాన్సీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడుల్లాగా తిరుగుతూ ఉంటాయి. మాయా కూడా మనోజ్ మాటలకి ఎంతగానో ఇంప్రెస్ అయి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. మాయా ఆశ్చర్యంగా ఆద్య వైపు చూస్తూ, వదిన, నాన్సీ నిజంగా చాలా లక్కీ కదా. మనోజ్ ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడు. నేను అనవసరంగా నాన్సీని తప్పుగా అనుకున్నాను. ఆద్య చిన్నగా నవ్వి మనోజ్ వైపు చూస్తూ, అవును మనోజ్, నాన్సీ గురించి మీరు తీసుకున్న డెసిషన్, జై మీద మీకున్న నమ్మకం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నాన్సీకి మీకంటే మంచి లైఫ్ పార్ట్నర్ అస్సలు దొరకడు. థ్యాంక్ యూ మనోజ్. నాన్సీకి నువ్వు దొరకడం తన అదృష్టం కాదు, నా అదృష్టం కూడా. ఎందుకంటే నాన్సీ నా లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్. తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను. ఈరోజు తన చేయిని ఇలాంటి వాడు అందుకుంటుంటే ఒక ఫ్రెండ్గా నా మనసు ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను. మనోజ్ జై వైపు చూసి, నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్ యూ సార్. మా పెళ్ళికి మీరే ముందుండి అన్ని పనులు చూసుకోవాలి. ఇది నా ఆర్డర్ అనుకున్నా సరే, రిక్వెస్ట్ అనుకున్నా సరే. జై నవ్వుతూ, ఆర్డర్ వేయాల్సిన అవసరం లేదు మనోజ్, ఖచ్చితంగా వస్తాము. నాన్సీ పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తాను అంటూ నాన్సీ మనోజ్లను కలిపి హక్ చేసుకుంటాడు. మాయా కూడా ముందుకొచ్చి నాన్సీకి మనోజ్కి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. ఇన్నాళ్ళు ఆ నలుగురి మధ్య ఉన్న భయాలు, అపార్థాలు, సంకోచాలు అన్నీ తొలగిపోయి అందరూ నవ్వుతూ ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. జై, మాటలతోనే వాళ్ళ కడుపు నింపేస్తావా ఏంటి? నాన్సీ ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చింది కదా, అట్లీస్ట్ డిన్నర్కైనా పిలవాలి. నాన్సీ, నెక్స్ట్ టైం వస్తాను, ఇంకా వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి, ఫస్ట్ మీకే ఇవ్వాలని ఇలా వచ్చామంటున్నా. ఆద్య అస్సలు వినకుండా అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కొని వెళ్తుంది. అందరూ సరదాగా నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ వైపు వెళ్తుంటే అందరు వెనక నడుస్తూ ఉన్న మాయా చేతిని ఒక బలమైన చేయి గట్టిగా పట్టుకుని పక్కనే ఉన్న గెస్ట్ రూమ్లోకి లాక్కొని వెళ్తుంది. ఒక్కసారిగా కంగారు పడ్డ మాయా గట్టిగా అరుద్దాం అనుకునే లోపే ఆ చేయి తన నోటిని మూసేసింది. అంతే, మాయా కళ్ళు పైకెత్తి చూసేసరికి ఎదురుగా ఉన్నది ఎవరో కాదు, కళ్ళతో నవ్వుతూ చూస్తూ ఉన్న రుద్ర. మాయా రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని రుద్ర చేతిని తన నోటి మీద నుండి తీసేసి కోపంగా రుద్ర జుట్టు పీకేస్తూ, హర్ష, ఏంటి నీ అల్లరి? అలా సడన్గా లాగేస్తావేంటి? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయినా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అందరూ అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంటే నన్ను ఇలా లాక్కొచ్చావేంటి అసలు? రుద్ర మాయా నడుము చుట్టూ చేతులు వేసి తన వైపు లాక్కుంటూ, చూస్తే చూసారులే పొట్టి, నా పిల్లాన్ని నేను లాక్కొచ్చాను, ఇక్కడ ఎవరికి భయపడాలి నేను? అసలు ఇందాకటి నుండి చూస్తున్నాను, అందరితో నవ్వుతూ తెగ మాట్లాడిస్తున్నావు, కానీ ఇటువైపు ఒకడున్నాడు నీకోసమే చూస్తున్నాడని నీకు గుర్తుందా అసలు?
రుద్ర అలా దగ్గరికి లాగేసరికి మాయా గుండె వేగం పెరిగి తను కట్టుకున్న చీరలో మాయా దేవకన్యలాగా మెరిసిపోతూ ఉంటుంది. మాయా రుద్ర గుండెల మీద చేతులు పెట్టి నెడుతూ, హర్ష ప్లీజ్ వదులు, అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, చూస్తే చంపేస్తాడు, పైగా వదిన కూడా నన్ను వెతుకుతూ ఉంటుంది. రుద్ర మాయా మాటలు వినకుండా తన నడుము వంపుల మీద చేతులు వేస్తూ, వెతుక్కొని నో ప్రాబ్లం, ఈరోజు ఈ సారీలో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా, ఇందాకటి నుంచి నిన్నే అలా చూస్తూ ఉన్నాను, అయినా నువ్వు నన్ను చూడలేదు. అందరి మధ్య ఉన్న అపార్థాన్ని తొలగిపోయి నీ ముఖంలో వచ్చిన ఆ చిరునవ్వు చూశాక నిన్ను వదలాలని అస్సలు అనిపించలేదు. రుద్ర మెల్లగా మాయా వెనక వైపు చేతులు పోనిచ్చి ఆమె వేపుకి నడుముకి ఉన్న సారీను కాస్త పక్కకు జరిపాడు. వెచ్చని రుద్ర చేతి స్పర్శ తగలగానే మాయా వల్లు ఒక్కసారిగా పులకరించింది. ఆ స్పర్శకి మాయా కళ్ళు మూసుకొని వేగంగా శ్వాస తీసుకుంటూ, హర్ష ప్లీజ్ రా, వద్దు, ఎవరైనా వస్తారు. రుద్ర మాయా మెడవంపుల్లో తన శ్వాసని వదులుతూ, ఎవ్వరూ రారు, కాసేపు కోఆపరేట్ చేయవే అంటూ రుద్ర నెమ్మదిగా మాయా వీపుపై ఉన్న ఓపెన్ ప్లేస్లో తన పెదాలతో మృదువుగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకి మాయా చేతులు రుద్ర భుజాలను గట్టిగా పట్టుకున్నాయి. హర్ష అంటూ మాయా లోపల నుండి ఒక సన్నని పిలుపు వచ్చింది. రుద్ర అక్కడితో ఆగకుండా మాయాను గోడకి ఆనిచ్చి తన ఒక్క చేత్తో ఆమె చీరను కొద్దిగా పైకి జరిపి మాయా బెల్లీపై చేతులుంచాడు. మాయా నడుముపై రుద్ర తన పెదాలను తాకించగానే మాయా సిగ్గుతో తన ముఖాన్ని రుద్ర గుండెల చాటున దాచేస్తుంది. హర్ష ఏమైంది నీకు, ప్లీజ్ ఇక్కడితో ఆగిపో, నేను వెళ్తాను, ప్లీజ్ హర్ష లీవ్ మీ. రుద్ర మాయా గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకి లేపి కళ్ళల్లోకి చూస్తూ, ఏ పొట్టి, ఒక్క ముద్దుతో ఇంతగా సిగ్గుపడిపోతే పెళ్ళయ్యాక నీ పరిస్థితి ఏంటి? అది పెళ్ళయ్యాక చూసుకుందాంలే హర్ష, ఇప్పుడు నాకు హార్ట్అటాక్ తెప్పించుకు, ప్లీజ్ వదులు. పెళ్ళయ్యాక కాదు పొట్టి, ఇప్పుడే చూసుకుందాం అంటూనే ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా రుద్ర తన పెదాలను మాయా పెదాలపై ఉంచాడు. ఆ సడన్ మూమెంట్కి మాయా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. హర్ష వద్దు అని చెప్పడానికి నోరు తెరిచే లోపే రుద్ర ఆమె పెదాలను మరింత గాఢంగా ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. మాయా చేతులు రుద్ర గుండెల మీద పడ్డాయి. అందరూ బయటే ఉన్నారు, ఎవరైనా చూస్తే అని కంగారుగా అనుకుంటూ తన 2 చేతులతో రుద్రాన్ని దూరం నెట్టడానికి గట్టిగా ప్రయత్నించింది. కానీ రుద్ర అస్సలు వదలట్లేదు. ఒక చేత్తో ఆమె నడుమును గట్టిగా పట్టుకొని తన వైపే లాక్కుంటూ మరో చేతిని మాయ తల వెనక పట్టుకుని ఆ ముద్దులో ఉన్న తీవ్రతను పెంచుతాడు. ఇన్నాళ్ళు తన మనసులో దాచుకున్న అమితమైన ప్రేమంతా ఆ ముద్దులో చూపిస్తూ ఉంటే రుద్ర పెదాల వెచ్చదనం, ఆ శ్వాసల వేగం మాయాను పూర్తిగా కరిగించేశాయి. వెనక్కి నెట్టాలి అనుకున్న మాయ రుద్ర ఇస్తున్న ఆ మధురమైన స్పర్శకి మాయ మైమర్చిపోయింది. మాయా కూడా రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకొని రుద్ర ఇస్తున్న ఆ ముద్దుకి తను పూర్తిగా సరెండర్ అయిపోయింది. రుద్రతో పాటు తను కూడా ఆ ముద్దులో లీనమైపోయింది. రూమ్లో ఇద్దరి శ్వాసల చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. ఎంతసేపు అలా ఉన్నారో వాళ్ళకే తెలియదు. ముద్దు తీవ్రత కాస్త తగ్గాక రుద్ర మెల్లగా తన పెదాలను వదిలి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టాడు. మాయా ఇంకా కళ్ళు తెరవకుండా రుద్ర గుండెలపై తల ఆనిచ్చి వేగంగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. రుద్ర మాయా చెవి దగ్గరికి జరిగి గుసగుసలాడుతూ, ఏంటి పొట్టి, ఇందాక నెట్టాలి అనుకున్నావు, ఇప్పుడేమో నన్ను అస్సలు వదలట్లేదు. మాయా ఒక్కసారిగా కళ్ళు తెరిచి సిగ్గుతో రుద్ర గుండెలపైన తన చిన్న చేతులతో కొడుతూ, నువ్వు నన్ను మాయ చేసావు హర్ష, ఇంక చాలు, కానీ పద బయటకు వెళ్దాం. రుద్ర గట్టిగా నవ్వుతూ మాయా చేయి పట్టుకొని, లవ్ యూ పొట్టి, త్వరగా మీ అన్నయ్యకి మన లవ్ గురించి చెప్తాను. మాయా చిన్నగా నవ్వి తన చెదిరిన జుట్టుని సారీ కొంగుని సరిచేసుకుంటూ ముఖంపై ఉన్న సిగ్గుని దాచుకుంటూ డోర్ వైపు నడుస్తుంది. రుద్ర మాయా వెనకే వెళ్తూ ఫస్ట్ టైం మాయా పడుతున్న సిగ్గును చూసి మనసులోని నవ్వుకుంటూ ఉంటాడు. మాయా రూమ్ డోర్ లాక్ చేసి ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసింది. కానీ డోర్ వైపు చూసిన మాయా తన వెనకే వస్తూ ఉన్న రుద్ర ఇద్దరు ఒక్క క్షణం అలాగే స్తంభవించిపోయారు. ఎందుకంటే ఎదురుగా ఇద్దరిని వెతుకుతూ కంగారుగా అటుపై వస్తున్న అమర్ నిలబడి ఉన్నాడు. డోర్ ఓపెన్ అవ్వగానే రుద్రాను మాయాను ముఖ్యంగా వాళ్ళ వాలకాన్ని చూసి అమర్ కాళ్ళు బయర్లు కమ్మినంత పనయ్యింది. మాయ జుట్టు కాస్త చెదురుంది, కట్టుకున్న చీర కాస్త నలిగుంది. అన్నిటికీ మించి మాయా ముఖం పెదాల రుద్ర ఇచ్చిన బైట్స్తో తన ఫేస్ సిగ్గుతో ఎర్రగా కందిపోయి ఉన్నాయి. ఇక రుద్ర ముఖంలో అయితే దొరికిపోయామనే నవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. అమర్ నోరు తెరిచి షాక్లో కళ్ళు పెద్దవి చేసి ఇద్దరు వైపు మార్చి మార్చి చూశాడు. మాయా అమర్ని చూసి టెన్షన్తో చీరను నలిపేస్తూ ఉండడం చూసిన రుద్ర, హే పొట్టి రిలాక్స్, టెన్షన్ పడి బీపీ తెచ్చుకోకు, నేను అమర్తో మాట్లాడొస్తాను, కానీ
నువ్వు వెళ్ళి డిన్నర్కి అందరితో జాయిన్ అవ్వు. అని అమర్ తన వైపే చూస్తూ ఉండడం చూసి ఇక అక్కడ ఉండలేక పరుగులాంటి నడుగుతో పరిగెత్తడం మొదలు పెడుతుంది మాయ. మాయ వెళ్ళాక రుద్ర వైపు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్గా చూస్తూ, అక్కడ అందరూ మీకోసం వెతుకుతూ ఉంటే మీరు ఇక్కడ రొమాన్స్లో ఉన్నారా? నిజం చెప్పు రుద్ర, ఏం చేశారు అసలు లోపల? రుద్ర చాలా క్యాజువల్గా షర్ట్ సర్దుకుంటూ అమర్ భుజం మీద చేయి వేసి, పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు అమర్ బాబు, అయినా ఆకలిస్తుందన్నావు కదా, పద నడు డిన్నర్ చేద్దాం. మీ పని బాగుందిరా, కానివ్వండి. జయ్యేమో ఆద్యాతో, నువ్వు మాయాతో రొమాన్స్ చేసుకుంటూ బాగానే ఉన్నారు. ఎటొచ్చి నేనే సింగిల్ చింతకాయలాగా మిగిలిపోయా. నీకేమైంది? నీకు కూడా మాన్యా ఉంది కదా. నాకు మాన్యా ఉంది, ఎటొచ్చి దానికి నేను అని ఉక్రోషంగా చెప్పి ఉడుక్కుంటూ ఉన్న అమర్ని చూసి రుద్ర నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తాడు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.